హలో గాయస్, ఇప్పుడు మా నాన్నగారి బండి నేనైతే సర్వీసింగ్ చేయబోతున్నాను. షైన్ బైక్. సో ఎయిర్ ఫిల్టరు, స్పార్క్ ప్లగ్, క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే చేంజ్ చేయబోతున్నాను. సో వీడియో చూస్తూనే ఉండండి. ఈ బండి అయితే 44,000 తిరిగింది. ఫుల్ సర్వీసింగ్ అయితే చేయబోతున్నాను. చైన్ దగ్గర నుంచి మొత్తం వాషింగ్ మొత్తం ఇంట్లోనే చేస్తున్నాను. సో 12వ నెంబర్ స్పానర్ అయితే తీసుకొని మేము బోల్ట్ అయితే డ్రైన్ చేయబోతున్నాం. అసలు ఆయిల్ అయిపోయింది చూడు, ఎంత బ్లాక్గా అయిందో. కొంచెం టైం పట్టినా మొత్తం కారిపోయేదాకా వెయిట్ చేసి పోయండి. మీరు కూడా బండిని అటు ఇటు ఊపి 15-20 మినిట్స్ పట్టినా పర్లేదు. పెట్టి టైట్గా పెట్టు. మరీ ఎక్కువ టైట్ చేయకు. తర్వాత ఎప్పుడైనా తీసేటప్పుడు రాదు. సో బోల్ట్ టైట్ చేసేసుకున్న తర్వాత ఈ క్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. చిన్న క్లాత్ చూడండి. సో ఇదైతే 1 లీటర్ బాటిల్ అండి. మామూలుగా షైన్కి అయితే 800 ml వాళ్ళు లిమిట్ అనమాట, షోరూమ్ లిమిట్. సో 900 కూడా పోసుకోవచ్చు, కానీ 1 లీటర్ అయితే ఓవర్ అయిపోద్ది. 850 to 900 మధ్య అయితే పోసుకోండి. మోటులో అయితే రెడ్ కలర్లో ఉండేది కదా, ఇదేంటో మినరల్ ఆయిల్ లాగా ఉంది చూడడానికి. మొత్తం బైకు చివర్లో కొంచెం ఉంచు. 850 పోయాల్సింది. చూడు ఒకసారి ఎంత ఉంది. లీటర్ అంటారు కానీ డబ్బాలో లీటర్ రాదు. 900 వచ్చిద్దేమో. నీ చేత్తో వస్తున్నావు, బండికి మైలేజ్ రావాలి ఎక్కువ. ఇది రికమెండెడ్ 800 ml రా. నెట్లో కొట్టి చూసు, క్రోమ్లో కొట్టి చూడు. కానీ 900 దాకా పోయొచ్చు. షోరూంలో 900 పోస్తారని చెప్పలా. క్యాప్ పెట్టే ఇట్టుగా తీసుడు ప్లాన్లో పెట్టినా. చాలే. బాష్ బాగానే ఉంటుందండి, ఎన్జీకే కూడా బాగుంటుంది. ఈ రెండిట్లోనే యూజ్ చేయండి మీరు ప్లగ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం. స్పార్క్ అనేది సరిగ్గా సరిపోయేంత ఉండేది. ఈ రెండే బెటర్, బాష్ అను ఎన్జీకే. 16 mm రేంజ్ కదా. ఇంకా టైట్ చేయి, మరీ ఎక్కువ టైట్ చేయకు. అది తీసుకో, ఎయిర్ ఫిల్టర్ తీసుకో. సో ఇప్పుడు మేము ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయబోతున్నాం బండికి. స్మెల్ భలే ఉండిద్దిరా ఇది. చిన్నప్పుడు స్కూల్స్ ముందు గోరింటాక ముద్రలు వేస్తారే, అట్లా ఉండిద్ది స్మెల్. కరెక్టే, అంతే. సో ఇప్పుడు మేము చైన్ కవర్స్ అయితే ఓపెన్ చేసి చైన్ క్లీన్ చేయబోతున్నాము. ఎన్నో నెంబర్ టీ రాది? 8. అది 6 కదా. 10. 8, 10 టీ రెంచులు కదా. సరే, లేకపోతే అటు సరే ఇటు ఊరికి చూపించు, తర్వాత ఆన్ చేసా కూడా.
హలో గైస్, మీకు ఇప్పుడు ఒక టిప్ అయితే చూపిస్తాను. మనం బండి కడిగిన తర్వాత కడిగినప్పుడు కాదు, ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్ బాక్స్లోకి వాటర్ అనేవి వెళ్తాయి. ఆ వాటర్ బయటికి తీసేయాలి అంటే ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది అది తీసేస్తే వాటర్ అనేవి లోపల ఎయిర్ ఫిల్టర్లు ఏమైనా ఉన్నా పోతాయి. సో దీంట్లో వాటర్ అనేవి చేరుతాయి. దీంట్లో వాటర్ చేస్తే మనకి స్టార్టింగ్ ప్రాబ్లం అది ఇది వస్తుంది. ఈ బైక్లో అయితే ఏం లేవు వాటర్ అనేది. సో నేనైతే మోటూల్ చైన్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే యూజ్ చేయండి, చాలా బాగుంది. గ్రీజ్ లాంటిది అయితే ఏమీ పెట్టద్దు. ఫ్రంట్ స్పార్క్ చైన్ కవర్స్ పెట్టేయాలి. ఫస్ట్ అది కట్టాలి. సో చూసారు కదా అండి, బండి అయితే ఫుల్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి, చాలా సింపుల్ అనమాట. బయట ఎక్కడో ఇచ్చుకునే కన్నా మనమే చేసుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.